ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. సొలొమోను జ్ఞానాన్ని సంపాదించడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఎందుకంటే ప్రభువు దగ్గరుండి తనకు తానుగా ఎంతో జ్ఞానాన్ని సముపార్జించాడు. సొలొమోను జ్ఞాని ఎలా అయ్యాడు? అయితే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను అని మనం చదువుతాం. అతడు దేవుడిని జ్ఞాన వివేచనను వివేకములు గల హృదయంను దయచేయమని ప్రార్థించాడు. సొలొమోను విన్నపానికి దేవుడు సంతోషించి దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయంను నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు అని దేవుడు అతనితో చెప్పాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, దేవుని పరిపూర్ణతకు జ్ఞానమునకు మీరే ఆధారమై ఉన్నారు. నేను మంచి చెడ్డలను వివేచించినట్టు అద్భుత వరమైన ఈ జ్ఞానమిమ్మని సవినయంగా కోరుచున్నాను. నీ కొరకు ఆత్మలు సంపాదించుటకు సహాయం చేయమని సాటిలేని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.